కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ప్రజలకి అనేక ఇబ్బందులు కల్పిస్తూ రైతులకు అనేక నష్టాలు కల్పిస్తూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక దుమారం లేపుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఒక దుమారం, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటిస్తూ రెండో పక్కన కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తూ ఏదో ఒక తంతు మొదలు పెడతా ఉన్నారు. ఆ తంతులో భాగంగానే మరి 2 రోజుల క్రితం హరీష్ రావు గారికి సిట్ విచారణ పేరిట పిలిపించి అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారికి కూడా వారికి సంబంధం లేకపోయినా కూడా ఈ కేసుల్లో వారి ప్రమేయం ఉందని చెప్పి లేని అబండాలు మోపుతూ ఈరోజు సిట్ విచారణ రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కల్పిస్తున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో ఒకసారి చూడండి. మీరు ఈ సిట్ విచారణ ఇంకొక విచారణ చేసి మీరు ఏమీ చేయలేరు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన ప్రజలకి మేలైన పనులు అవే ఈనాడు ప్రజల్లో ఆదరణ పొంది ఉన్నాయి. మీరు అవన్నీ మభ్యపెడతానికి ఏదేదో తతంగాలు చేస్తూ ఉంటే ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు సరైన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4000 పైచీలకు గ్రామ పంచాయతీలు గెలిపించి మీకు ఒక వాత పెట్టారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు ఏ అయితే ఈ తంతులు మొదలుపెట్టారో వీటికి కూడా మీకు సరైన సమాధానం చెప్తారు. ప్రజలు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారే తప్ప మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించట్లేదు. మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇటువంటి అభాసుపాలు చేసే కార్యక్రమాలు చేస్తే దాని పరిణామాలు మీరు త్వరలో చూస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.